బ్రహ్మనాయుడు గారు పాయింట్ వైజ్ గా నన్ను అడిగితే బాగుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే కాకాని గారు మాజీ మంత్రి కాకాని గారు నెల్లూరు జైల్లో ఉన్నారో వారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పరామర్శించారు. సో పరామర్శించిన వారు మొదటిసారి మీడియా ముందు చాలా అగ్రెసివ్ అయ్యారు. ఈసారి తీవ్రమైన పరిణామాలు అందరికీ ఉంటాయి, కావాలని వైసీపీ నేతల్ని అరెస్టులు విపరీతంగా చేస్తున్నారు, ఇది పరాకాష్ఠకి చేరింది, తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే దానికి సంబంధించి టీడీపీ నుంచి మాట్లాడినటువంటి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, సో విద్యాసాగర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికల్ని మేము అసలు పట్టించుకోము, సజ్జల గారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఒక జోకర్ అంటూ ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు మాట్లాడారు. మీరు జాయిన్ అవ్వకుండా అదేనండి, నేను విద్యాసాగర్ గారితో ఒకటి మాట్లాడుతున్నాను నిన్న చివరిలో ఆన్ చేసి. బట్ ఎనీవే, మా పార్టీకి అంతర్గతమైనటువంటి విషయాలు అయితేమి, కార్యకర్తల విషయాలు అయితేమి, లేకపోతే కమిటీల విషయాలు, లేకపోతే లీగల్ కు సంబంధించిన విషయాలు, ఈ అంశాలన్నిటి గురించి కూడా ఈ పార్టీలు మాట్లాడడం అంటే ఆశ్చర్యంగా ఉంటాం. అది మాకు అవన్నీ కూడా ఇంటర్నల్ అఫైర్స్, అది ఒక అలా ఉంచండి. అది అలా ఉంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు మరి అక్కడ జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిత్రులు కూడా మాట్లాడుతూ అంతా అగ్రవర్ణాలు మాత్రమే చూస్తున్నారు, ఇంకెవరిని కూడా వైసీపీ పరామర్శించడం లేదు అని విద్యాసాగర్ గారు మాట్లాడినట్టుగా. అవును, అది అది మరి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు, నాకు అర్థం. ఇప్పుడు ఇందులో అగ్రవర్ణాలను లేదా మరొక వర్గం అనేటువంటిది ఏం లేదు. ఒకవేళ ఉంటే చెప్పమని కూడా అన్నారు కదా, మరి సురేష్ ఉన్నాడు కదా, సురేష్ నేత కలిశారండి, నందిగామ, ఆయన ఎలా కలిశారు వెళ్ళి? మీరు పెట్టే అక్రమ కేసులు, తప్పుడు కేసులకి మా ఒక నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మా నాయకులు వెళ్ళి పలకరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఏమి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కేసులు లేవా ఎవరి మీద? ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు ఉంటే క్రిమినల్స్ అని విద్యాసాగర్ గారు మాట్లాడుతూ ఉంటే మరి ఇంకేం మాట్లాడాలా? క్రిమినల్స్ అని మాట్లాడబోయే ముందు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక క్రిమినల్ అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. లేదు, ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కాకుమాన్ గారు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నారు. నేను ఎవరిని క్రిమినల్స్ అన్నాను, ఎవరికి గౌరవం ఇచ్చాను విన్నట్టు లేదు. బహుశా నేను ఎవరిని క్రిమినల్స్ అన్నాను, ఏ యాక్సెప్ట్ లో క్రిమినల్ అన్నాను, ఎవరికి గౌరవం ఇచ్చి మాట్లాడాను, మీ వైసీపీ నాయకులకే. ఒక్క నిమిషం కాకుమాన్ గారు, లేదు కాకుమాన్ గారు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు ఉంటే క్రిమినల్స్ అన్నారండి. 52 రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూడా క్రిమినల్ కాదా? దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. లేక నోరు పారేసుకోవటం కాదు, మన వెనకాల ఉన్నాయి కూడా చూసుకోవాలా. 18 కేసుల్లో బెయిల్ తెచ్చుకొని 18 కేసులు విచారణ కూడా రాకుండా నడుస్తున్నటువంటి వ్యక్తి, ఏళ్లకు తరబడి నడుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు 52 రోజులు జైల్లో ఉండొచ్చారు. మరి ఆయన్ని ఏమనాలో, ఏమని పిలవాలో, సచ్చినుడు అని పిలవాలా, లేక దండం పెట్టాలా చంద్రబాబు నాయుడు గారికి? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మాట్లాడబోయే ముందు మన వైపు ఉన్నటువంటి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నోటికి ఏదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడేసి వదిలేస్తే కుదరదు, వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలా. మేము అదే కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ కేసుల మీద కేసులు, ఒక కేసుకి బెయిల్ వస్తే మరొక కేసు, ఆ కేసుకి బెయిల్ వస్తుందంటే మరొక కేసు, ఎప్పుడెప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పాత కేసులు కూడా తిరగదోడి తీసుకొచ్చి మళ్ళీ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. కాబట్టి ఇది రాజకీయ వ్యవస్థలోనో లేదా రాజకీయాల్లో ఇది సరైన పద్ధతి కాదు. ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని ఇలాగే నడిపిస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాగుంటాయి? మరి మాకు కూడా మరి ఒక పాఠం నేర్పించినట్టుగా, మాకు కూడా ఒక దారి చూపించినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి మీరు కూడా అదే దారిలో వెళ్తారు, అంతేనా కాకుమాన్ గారు? మీకు అంటే మీరు కూడా ఇదే ధోరణిని అలవాటు చేసుకుంటారు, ఇదే దారిలో వెళ్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉంది, మీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెడతా ఉంది, కాబట్టి మీరు
మళ్ళీ మీరు కూడా అధికారంలోకి వస్తే మీరు కూడా ఈ కూటమి నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా జైల్లో వేసేటువంటి కార్యక్రమం మీరు కూడా చేస్తారనేటువంటిది ఇప్పుడు మీరు చెప్తుంది. బ్రహ్మనాయుడు గారు, నేను అంటుంది వాళ్ళన్న మాట ఆ విధంగా ఉంది, వాళ్ళు చేసే పనులు ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సంకేతం రాబోయే రోజుల్లో రాబోయే పార్టీలకి, అధికారంలో ఉండే పార్టీలకి ఎవరైనా రావచ్చు, మేము ఉండొచ్చు, మరొక పార్టీ శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఉంటారండి. రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, గెలుపులు ఓటములు అనేది అతి సహజమైనటువంటి విషయం. కానీ నేనేమంటానంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మేము అధికారంలోకి తిరిగి వచ్చిన రోజు ఖచ్చితంగా ఇవన్నీ పాటించాల్సిన పరిస్థితులు వస్తాయా, అలా రాబోగానే కోరుకుంటున్నాం మేము. అది మా ప్రధానం కాదు, మేము అది ఆలోచన చేయట్లేదు. కానీ ఈ యొక్క జరుగుతున్నటువంటి ఉధృతమైనటువంటి అంచువేత కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద జరుగుతూ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మేము కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు, మళ్ళా రివెంజ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అనివార్యంగా కనపడుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కానీ, భార్గవ్ గారి గురించి కానివ్వండి, మరి మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరం. నేను ఒకటే చెప్తున్నా విద్యాసాగర్ గారికి, విద్యాసాగర్ గారికి కొద్దిగా నోటి దోల ఎక్కువ, ఆ దోల తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఆ దోల మళ్ళీ 29 తర్వాత తీరుస్తాం, బాగా ఇంతకు 10 అంతలు దోల తీరుస్తాం. కాబట్టి ఆయన ఏది పడితే అది రాజకీయాల్లో అంటే రాజకీయాల్లో విమర్శలు అనేటువంటిది వాళ్ళు ఒకటి చేస్తారు, మేము 2 చేస్తాం, మేము 2 చేస్తాం, వాళ్ళు 3 చేస్తారు. రాజకీయాల్లో విమర్శలు అనేటువంటిది నిత్యం జరిగేటువంటి ప్రక్రియ అనాలి ఒక మాట చెప్పాలంటే. అయితే దాన్ని ఏదో వీళ్ళు సచిన్లాగా, ఏదో విద్యాసాగర్ గారు ఒక్కళ్ళే మరి అత్యంత తెలివివంతుల్లాగా మరి ఆయనకు స్వయంగా ప్రకటించుకుంటున్నాడు ఆయన మేధావి అని. సరే, ఆయన మేధావి అయితే అయి ఉండొచ్చేమో, కానీ మా మీద జరిగేటువంటి ఈ దాడుల్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చట్టపరంగా సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే ఎదురు దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాట మాత్రం నేను